ఆరాధించువారు ఆరాధింపవలెను. తిరిగి కీర్తనలు 136 136వ కీర్తన 1 నుంచి 14 వచనాలు మార్చి చదువుతాం. కీర్తన 136 1 నుంచి 14 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశములు కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేరుటకు ఆయన చంద్రుడి నక్షత్రములతో చేశాడు, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఈ వాక్య భాగం ద్వారా మనం ప్రభువును ఆరాధించినట్టుగా ప్రభు సహాయం చేయాలి. కాబట్టి ఈ కీర్తనలో మొత్తం 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాల్లో ప్రతి వచనంలో రాయబడిన మాట ఆయన కృప నిరంతరముండును. అది హిస్ గ్రేస్ ఆర్ హిస్ మర్సీ ఎండ్యూరస్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరం ఉంటది. అది ఈ కీర్తన యొక్క టైటిల్, ఆయన కృపను గురించి. కాబట్టి ఆయన కృప ఎంతో ఉన్నతమైనది. బైబిల్ గ్రంథం కీర్తనలో ఎక్కువ సందర్భాల్లో ఆయన కృప గురించి రాయబడుతుంది. పాత కొత్త నిబంధనలు అనేక సందర్భాల్లో ఆయన కృప గురించి రాయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పాడిన పాటలు కూడా అదే కదా, ఆయన కృప ఎంత ఉన్నతమైనది. ఆయన కృప ద్వారానే మనం ఆయన సమీపిస్తున్నాం. ఆయన కృపా సింహాసనం ఎందుకు మనం సమీపించడానికి ఆయన కృపే కారణమైంది అనేది ఆ కీర్తనలో మరి మనం పాడిన చరణాలు 8-9 చరణాల్లో అదే జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండేది. దాని ద్వారానే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం క్షేమంగా ఉన్నాం, సంతోషంగా, ఆరోగ్యంగా ఆయన స్తుతించడానికి ఇది కారణమైంది. అందుకే కీర్తన 107లో 4 సార్లు రాయబడింది. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. అంటే తెలియని వారి కోసం కీర్తన 107లో 8, 15, 21, 31 4 సార్లు రాయబడతాయి. కీర్తన 107లో 8వ వచనం, 15, 21, 31 ఏంటి? ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. కాబట్టి ఆయనకి థ్యాంక్స్, ఆయనకి వందనాలు చెప్పించడానికి 2 కారణాలు ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి? ఆయన కృప. ఆయన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. రెండోది ఏంటంటే నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు. అది దేవుడు చేసేది ప్రతిదీ ఆశ్చర్యమే. నరుల జీవితాల్లో చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆ రెండింటిని బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. కాబట్టి ఆ కీర్తనలో ఆ 107లో అనేక సందర్భాలు ఆయన కృప, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. సరే, ఇప్పుడు అది మన సందర్భం కాదు. కాబట్టి ఈ కీర్తన 136లో అందుకే ప్రతి వచనంలో జ్ఞాపకం చేయబడింది. పైనేమో ఆయన ఏం చేశారు, ఆయన కృప నిరంతరం ఉంది. మళ్ళీ ప్రతి వచనంలో ఆయన ఏం చేశారు, ఆయన కృప నిరంతరం ఉంది. కానీ ఈ 26 వచనాల్లో రాయబడింది అది ఆయన ఇశ్రాయేలీయుల జీవితాల్లో. తర్వాత కిందకు వచ్చాక మన జీవితాల్లో ఆయన ఏం చేశారని కూడా ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తారు. ఆయన మన జీవితాల్లో ఏం చేశారని. ఇదంతా ఏంటి కారణం అంటే ఆయన కృప. అది అందుకే మన యోహాను సువార్తలో కూడా చూస్తాం, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వచ్చారు, మన మధ్యలో అలా నివసించడానికి ఆయన ఇష్టపడ్డారు అని జ్ఞాపకం చేయబడతారు. ఇది కృపగల దేవుడు అనేది మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మొదటి వచనంలో మనం కనుక ఇదే మనం పాత నిబంధనలో చూస్తే ఎజ్రా గ్రంథంలో ఒక వచనం ఉంటది. వాళ్ళు కూడా దేవుని స్తుతించిన సందర్భాల్లో ఇదే వచనాన్ని పాడి స్తుతించినట్లుగా చూస్తాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం, 394వ పేజీ. వీరు 100 చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై
ఆయన కృప నిరంతరము నిల్చునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రం చేసిరి. కాబట్టి మందిర పునాది వేయబడిన సందర్భంలో ఇశ్రాయేలీలందరూ ఆయన స్తుతించిన విధం ఏంటి? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచినది. ఇదే అందుకు అనేక సందర్భాల్లో ఈ మాట ఉంటది. దావీదు మహారాజు సందర్భంలో కానీ, లేకపోతే సొలొమోను కీర్తించిన సందర్భాల్లో, ఇక్కడ ఎజ్రా సందర్భంలో, ఇలా అనేక సందర్భాల్లో వాళ్ళు ఇశ్రాయేలీలందరూ సమాజంగా కూడిన సందర్భాల్లో వాళ్ళు ఇలాగే వాళ్ళు పాడి కీర్తించి దేవుని మహిమపరిచారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అది కాబట్టి కీర్తన 136:1 మనకి జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన కృప నిరంతరం ఉండును. ఇక్కడ యెహోవా దయాళుడు అని రాయబడింది. యెహోవా దయాళుడు అంటే దానికి ఇంగ్లీష్ లో ద లార్డ్ ఈస్ గుడ్ అని రాయబడింది. కీర్తన 107లో కూడా అదే ఉంటుంది. యెహోవా దయాళుడు అంటే యెహోవా మంచివాడు. అది కాబట్టి ఆయన మంచివాడు. దేనిని బట్టి మన ప్రతి చరణంలో ఉంది కదా, ఆయన కృప నిరంతరం ఉంది. అంటే ఆయన కృప, అది ఆయన కృప ద్వారా ఆయన మంచితనం అందరికీ చూపించారు అనేది. దాన్ని 2 విధాలుగా చెప్తారు. అంటే సార్వత్రిక అంతట్లో దేవుడు ప్రతి మానవుని ఎడల చూపించే ఆయన మంచితనం. అది తన సొంత రక్తము ద్వారా విమోచించబడిన తన ప్రజలు, తన స్వకీయ జనమైన ఇశ్రాయేలీలు, లేకపోతే సంఘంగా సమకూర్చబడిన ఆత్మీయమైన తన సొంత రక్తము ద్వారా విమోచించబడిన ప్రజలు, అది వీరి పక్షంగా ఆయన చూపించే దయ, మంచితనం. అందుకే మన కీర్తనలో ఇంకొక వచనం చదివితే, కీర్తనల గ్రంథము 145:9 145:9 యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. కాబట్టి ఆయన అందరికీ ఉపకారి అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకో సందర్భంలో రాయబడుతుంది, ఆయన దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారి, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఉపకారి అని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ కీర్తించిన సందర్భంలో మొదటి సంగతి జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, యెహోవా దయాళుడు, యెహోవా మంచివాడు, కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందుకే అది ఇంకొక వచనం కనుక చూస్తే, కీర్తనలు 119లో, కీర్తన 119:68 వచనం, కీర్తన 119:68 నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. కాబట్టి ఆయన దయాళుడు, కాబట్టి ఆయన మేలు చేస్తున్నాడు. అది ఆయన స్వభావ లక్షణము. ఇవన్నీ ఆయన స్వభావం, ఆయన లక్షణాలు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. దైవత్వం యొక్క ఈ యొక్క మంచి శ్రేష్టమైన లక్షణాలు, అది మనం ఇదివరకు కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన దైవికమైన స్వభావం యొక్క లక్షణాలు, అవన్నీ మనం ఎరుగుతుంటే, ఆయన వాక్యంలో రాయబడిన ఈ సంగతులన్నీ ఎరుగుతుంటే మన హృదయం ఆరాధనతో ఉప్పొంగుతూ ఉంటది. ఆయన దైవికమైన లక్షణాలు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు నీతిమంతుడు, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆయన మహాప్రభావంతో మహామహిమలో నివసించేవాడు, ఏ నరుడు ఆయనను చూడలేడు, ఆయనను చూడలేడు. ఇలాంటి ఆయన గురించిన అనేకమైన గొప్ప సంగతులు ఎన్నో రాయబడినాయి. అందుకే శరాపులు బలిష్ఠులైన దేవదూతను కూడా ఆయన్ని చూడలేరు. చూడలేక 6 రెక్కలుంటే 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుని, 2 రెక్కలతో పాదాలను కప్పుకుని యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు కీర్తిస్తున్నారు. అది అంత బలిష్ఠులైన దేవదూతలు కూడా ఆయన స్వరూపాన్ని, ఆయన తేజస్సుని, ఆయన మహిమను చూడలేకపోతున్నారు. అది అంత ప్రభావం, అంత గొప్ప దేవుడు, అది అంత ఉన్నతుడు, అంత మహోన్నతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన కృప కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, దయగలవాడు, మంచివాడు, మేలు చేసేవాడు. ఇలాగ అనేకమైన సంగతులు మన పాత కొత్త నిబంధనలో చూస్తే ఈ 3 విత్ కంపాషన్ అని రాయబడుతుంది. అంటే ఆయన కనికరం చేత కదిలించబడి చలించిపోయి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున, అది సో వాళ్ళ యొక్క కండిషన్, వాళ్ళ యొక్క ఆత్మీయమైన స్థితి, వాళ్ళన్నింటినీ చూసి ఆయన చలించిపోయారు. అది అక్కడ ఇంగ్లీష్ లో చాలా బాగుంటది. తెలుగులో ఆయన కనికరపడి అని అలాగుంటది. మనకి ఇంగ్లీష్ లో అయితే హీ మూవ్డ్ విత్ కంపాషన్. అది అలాగ చలించిపోయారు, అలా కదిలిపోయారు. మనం లాజర్ సందర్భంలో కూడా చూస్తాం కదా. లాజర్ సందర్భంలో కూడా వాళ్ళు మూలుగులు, వాళ్ళ కన్నీరు,
వాళ్ళు అయ్యో వాళ్ళు ఎప్పుడుంటే బాగుంటుంది కదా, చనిపోకపోతుంది కదా అంటే వాళ్ళు ఎంత ఫిజికల్ గా, ఎంత సామాన్యంగా, ఎంత సింపుల్ గా ఆయన యొక్క శక్తిని, ఆయన దైవత్వాన్ని, ఆయన మహిమను గుర్తించలేక చాలా సింపుల్ వర్డ్స్ తో ఆయన్ని అనేస్తుంటే దాని గురించి ఆయన బాధపడ్డారు. అంటే ఆయన యొక్క ప్రభావం, శక్తి, ఆయన యొక్క మరి ఆ దైవికమైన లక్షణాలు వాళ్ళు ఎరగలేకపోయారు. ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన యొక్క బలం, ఆయన సృష్టిని సృజించిన లేకపోతే దాన్ని కంట్రోల్ చేసే విధానం అవన్నీ ఎరగకుండా ఆయన గురించి తేలికగా మాట్లాడే మాటలకి ఆయన హృదయంలో చెలించిపోయి అక్కడ దుఃఖించి బాధపడినట్లుగా యేసు కన్నీళ్లు విడిచాను ఆ సందర్భంలో అక్కడ రాయబడుతుంది అది. సో అలాగా ఆయన బాధపడ్డారు, హృదయంలో అంతగా ఆయన కలత చెంది మూలుగుచ్చు అని కూడా అక్కడ రాయబడుతుంది అది. సో అంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క ఆత్మీయమైన స్థితి అంత పరిపక్వతలోకి రాని పరిస్థితిని బట్టి ఆయన అలా చలించిపోయారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇదంతా ఏంటంటే ఆయన గుణ లక్షణాల్లో ఒక గుణ లక్షణం, ఆయన దయగలవాడు, మంచివాడు, మేలు చేసేవాడు, ఉపకారి. యెహోవా దయాళు, ద లార్డ్ ఈస్ గుడ్. అందుకే మరి ఇంకొక సందర్భంలో కూడా రాయబడుతుంది కీర్తన 86లో, కీర్తన 86:5, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. ఇక్కడ రాస్తున్నాడు కీర్తనకారుడు. ఎవరంట? ప్రభువా నీవు దయాళుడవు, క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలవాడవు. అది కాబట్టి ఆయన రెడీ టు ఫర్గివ్. అది ఆయన అంత సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి. అంటే ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించంటే వెంటనే క్షమించడానికి సిద్ధమైన మనసు. అది మన మనసులే సిద్ధంగా ఉండవు. ఈ రోజుల్లో మానవులు కొంచెం ఉంటే చాలు, అస్సలు ఇక దేవుడు కాదు, ఎవరో కాదు, ఇంకంతా నేనే అన్న ఫీలింగ్ లో మనిషి ఉంటున్నారు. అది కానీ ఆయన అంత దేవుడు, అంత గొప్పవాడు, అంత శక్తి గలవాడు, అంత ప్రభావం కలిగిన దేవుడు, ఆ దయగల దేవుడు, ఆ మంచి దేవుడు ఎలా ఉన్నాడంటే క్షమించడానికి సిద్ధమైన మనసు. అంటే ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి ప్రభు ఆ పాపిని నన్ను కరుణించు, నన్ను క్షమించు అని పలిగితే వెంటనే రెడీగా ఉన్నాడు ఆయన. అది అంటే మనమే రెడీగా లేవు, మానవుడు రెడీగా లేడు, మానవుడు సిద్ధంగా లేడు. నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కరుణించు, నన్ను అంగీకరించు, నన్ను స్వీకరించు, నీ కుమారుడిగా చేసుకో అని అనే స్థితిలో మానవుడు లేడు. కానీ ఆయన మాత్రం రెడీగా ఉన్నాడు. వీడు ఎప్పుడైతే ఈ చెడిపోయిన మానవుడు, తప్పిపోయిన మానవుడు, పడిపోయిన మానవుడు, ఈ దారి తొలగిన మానవుడు, దారిలో నుంచి పక్కతో ఒక మడిపోయిన మానవుడు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను క్షమించమని అడుగుతాడు అని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, నేను హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతడు కలిసి భోజనము చేయుదుము, లేక సహవాసము కలిగిందు. అది ఆయన బలవంతంగా తోసుకుని లోపలికి రాలేడు, రాగలడు ఆయన. కానీ అలా రాడు, ఆయన మనకి స్వచిత్తం ఇచ్చాడు, సెల్ఫ్ విల్. అది మనం ఇష్టపూర్వకంగా అడగాలి, ప్రభువా నా హృదయంలోనికి రా, ఈ పాప హృదయంలో, ఈ చెడిపోయిన హృదయంలోకి నీవు రా అని ఇష్టపూర్వకంగా, విల్లింగ్లీ మనం అలా అడగాలి, బలవంతంగా కాదు. అది అలాంటిది ఆయనకి ఇష్టం లేదు. కానీ అటువంటి సందర్భంలో ఎంత మనం కఠినమైనా ఆయన ఇంకా హృదయం అనే తలుపును నిలుచుడు తట్టుతూనే ఉన్నాడు. అది సో అది ఆయన ప్రేమ, అది ఆయన దయ, అది ఆయన కనికరం. అది మనం గుర్తించలేకపోతున్నాం. అందుకే అది దావీదు మహారాజు గుర్తించాడు. అందుకే అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు. అందుకే యెషయా భక్తుడు కూడా రాస్తాడు, రక్షింపనేరకిండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకిండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. అది సో రక్షించలేనంత కొరచ చేయి కాదైంది. ఎవరినైనా ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా రక్షించి కాపాడి వాళ్ళని ఈడేర్చడానికి ఆయన సమర్థుడు. ఆయన హస్తం, చాచిన హస్తం అంతలాగా ఉంది, రెడీగా ఉంది, సిద్ధమైన మనసు కలిగిన వాడు, హృదయమైన తలుపును నిల్చుంటూ తట్టుచున్నాడు. అదంతా ఆయన ప్రేమ, అది ఆయన దయ. అది ఎరగలిగితే చాలు, మనం ధన్యులు అయిపోతాం. అది సో ఆయన మానవుని ఎడల చూపించిన ఆ ప్రేమ. అందుకే నేను జూమ్ మీటింగ్ లో కూడా బ్రదర్ ఆయన మెసేజ్ చెప్తా కూడా అదే చెప్పారు. దేవుని వాక్యంలో ఆయన గురించి ఎరుగుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే అసలు ఆయన సన్నిధిలో సంతోష ఆనందం మనం అలా అనుభవించగలము అని. మేము చిన్నప్పుడు అంతలాగా దేవుని సన్నిధిని ప్రేమించేవాళ్ళం. అది ఇప్పుడు కూడా మన మధ్యలో ఒకరే అలాగ ఉన్నారు. అంత ఇంట్రెస్ట్ గా దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు ఈ రోజుల్లో తగ్గిపోతున్నారని ఆయన నిన్న బ్రదర్ కొంచెం ఫీల్ అయ్యి ఆయన మెసేజ్ లో చెప్పారు. కాబట్టి దేవుడిని, ఆయన గురించి ఎరగాలంటే ఆయన వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, దాన్ని వింటూ ఉండాలి, దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ ఉండాలి.
అప్పుడు అలా చేస్తేనే ఆయన స్వభావం, ఆయన గుణ లక్షణాలు, ఆయన మంచితనం, ఆయన ప్రేమ, ఆయన చూపించిన గొప్పతనం అంతా, ఆయన దైవిక లక్షణాలన్నీ మనం ఎరగలుగుతుంటాం. ఎరగలుగుతుంటే మన హృదయంలో నుంచి ఆనందం, సంతోషం, ఆరాధన, స్థుతి, కృతజ్ఞత ఇవన్నీ పైకి పొర్లుతూ వస్తూ ఉంటాయి. ప్రభువా, ఇంత గొప్పవాడవు, ఎంత ఉన్నతుడు, ఎంత మహోన్నతుడు, నువ్వు నన్ను ప్రేమించావు, పాపినైన నా కొరకు ఇంత త్యాగం చేసావు, నా ఎడని ఎంత దయ చూపించావు. అసలు ఆయనకు అంత అవసరం ఏంటి? క్షమించడానికి అంత సిద్ధమైన మనస్సు, అలా తలుపులు నుంచి తట్టడాల్సిన అంత అవసరం ఏంటి? మనం అంత కఠిన హృదయంతో తలుపులు మూసుకుని తీయడానికి ఇష్టం లేక కొడుతున్నా కానీ అసలు ఎవరు ఏంటి అని ఎరగక అంత కఠినంగా, అంత మనం బద్ధకంగా, నిర్లక్ష్యంగా అలా ఉంటుంటే ఆయన ప్రేమ అది భక్తులందరూ ఎరిగారు వారి జీవితంలో. అందుకే వాళ్ళు అంతా రాస్తున్నారు, ఆయన గురించి ఎరిగారు. కానీ ప్రభువా, నీవు దయాళుడవు, నీవు మంచివాడవు, నువ్వు అందరికీ ఉపకారం చేసే దేవుడవు, నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనస్సు. మా మనస్సే సిద్ధంగా లేదు క్షమించమని నిన్ను అడగడానికి. అది మానవులు పాపాన్ని కప్పుకోవడానికే ఇష్టపడుతున్నారు అనేది మనం అనేక సందర్భాల్లో, ఆదాము నుంచి ప్రకటన దాకా అనేకమైన సందర్భాల్లో చూస్తుంటాం. కప్పుకోవడానికే, దాన్ని దాచిపెట్టుకోవడానికే. ఆదాం అయితేనేమి, ఆఖాన్ అయితేనేమి, లేదా ఇంకొక వ్యక్తి అయితేనేమి, ఈవెన్ దావీదు కూడా కొన్ని సందర్భాల్లో కప్పుకుని ఎరగని స్థితిలో దాన్ని అలా కప్పేద్దామని అనుకున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు చూపించినప్పుడు వెంటనే అన్ని ఒప్పుకుని క్షమాపణ, ప్రభువా నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రునిగా చేయి, ఇలాగా ఆయన గురించి ఆయన రాసిన ఆ కీర్తన 50 మనం చదువుతాం. కాబట్టి ఇవన్నీ వాళ్ళు అనుభవపూర్వకంగా ఎరిగారు కాబట్టి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే ఆయన దయాళుడు, మేలు చేసేవాడు, మంచివాడు, ఆయన దయగలిగిన దేవుడు అనే సంగతిని ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన దయాళుడు, దాన్ని బట్టి, ఆయన దయను బట్టి మనం ఆయన్ని కీర్తించాలి. అది దాని ద్వారానే ఆయన మనకు రక్షణ కూడా అనుగ్రహించాడు. మన హృదయంలోకి రావడానికి ఇష్టపడ్డాడు, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు, ఆయన మంచితనం అంతా మనకు చూపించాడు. అదే మనం మోషే జీవితంలో కూడా చూస్తాం. నిర్గమకాండం 33వ అధ్యాయంలో, ప్రభువా నీ మహిమ నాకు చూపించు. మోషే, నా మహిమ చూసి ఎవడు అసలు ఏ నరుడు బ్రతకలేడు, సో నేను దాటిపోతాను, దాటిపోయేటప్పుడు ఆ బండ సందులో నేను ఉంచుతాను. ఆ బండ ఎవరు? క్రీస్తు, నేనే ఆ చేర్చబడిన బండ. ఆ బండ సందులో నేను ఉంచుతా, నా చెయ్యి అడ్డం పెడతా. నేను దాటిపోయినప్పుడు నువ్వు నా పార్శ్వాన్ని చూస్తావు, నువ్వు నన్ను చూడలేవు. అది సో నువ్వు నన్ను చూడాలనుకున్నావు, కానీ నేను నీకేం చూపిస్తాను? నా మంచితనం అంతయు నీకు చూపేదను. చూడండి, ఎవరన్నా తెలియని వారికి ఆ ఒక్క వచనాన్ని చూపిస్తాను. నిర్గమకాండం 33, నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవరి యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదను. అది కాబట్టి నేను ఎవరిని కరుణిస్తానో వాడిని కరుణిస్తా, ఎవరి యందు కనికరం చూపిస్తానో వాని యందు కనికరం చూపిస్తా. నీకేం చేస్తాను? నా మంచితనం అంతా నేను నీకు చూపిస్తా. అది దేవుడు ఎంత మంచివాడు అనేది అంతా నేను నీకు చూపిస్తా. అది మోషే. అంతకంటే గొప్ప సంగతి ఏం కావాలి? ఆయన మహిమని, నీ మహిమను చూపించన్నాడు. కానీ ఈయనేమంటున్నాడు? నా మంచితనం అంతా నీకు చూపించేస్తాను. అది ఆయన మంచితనం అంతా మనం తెలుసుకోవడానికే ఎంతో కాలం పడుతుంది, మన జీవితకాలం అంతా సరిపోతుంది. అది అందులోనే ఆయన ప్రేమ, దయ, కరుణ, జాలి, వాత్సల్యత, కనికరము, ఇదంతా అన్ని ఆ వచనాలన్నీ పర్యాయ పదాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది ఆయన అంత మంచివాడు, అంత దయగలవాడు అనేది జ్ఞాపకం చేసుకుంటాం. అది మొదటి సంగతి. రెండో సంగతిలోకి వస్తే చూడండి, 2-3 వచనాల్లో దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 3వ వచనంలో ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈస్ గాడ్ ఆఫ్ గాడ్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. దేవదేవుడు అంటే దేవతలందరికీ పైగా మహాత్యం కలిగిన మహారాజు. కీర్తనలో అనేకమైన సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవతలందరూ ఆయనకి నమస్కారం చేసిరి అని రాయబడుతుంది. కీర్తన 97లో ఇలా అనేక సందర్భాల్లో రాయబడింది. మనం ఒక్క వచనాన్ని చూసుకుంటే ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడింది. కాబట్టి ఇంకొక వచనాన్ని చూస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడు అద్వితీయుడు నాకు సర్వాధిపతి
యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు. తరువాత రాజులకు రాజు, ప్రభువులకు. కాబట్టి ఇంకొక వచనాన్ని కూడా చూస్తే కీర్తన 97 చూడండి. కీర్తన 97 9వ వచనం. కీర్తన 97 9వ వచనం. ఏలయనగా యెహోవా భూలోకం అంతటికీ పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. ఆ పై వచనంలో 7వ వచనంలో వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుచు సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. కాబట్టి ఈయన దేవదేవుడు, ప్రభువుల ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. అది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవదేవుడు, ప్రభువుల ప్రభు అని జ్ఞాపకం చేయడం. సో ఆయన దైవత్వాన్ని బట్టి ఆయన కీర్తించాలి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన దయాళుడు, మంచివాడు కాబట్టి ఆయన కీర్తించాలి. రెండో సంగతి, ఆయన దేవతలందరికీ, దేవుళ్ళందరికీ పైగా ఉన్నవాడు. ఆయన ప్రభువులు అనబడిన అందరికీ ప్రభు, శ్రీమంతుడు, అద్వితీయ దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి దానిని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి, ఆయన ప్రభువుగా ఆ సమస్తాన్ని ఏలుతున్నాడు కాబట్టి, రాజు కాబట్టి ఆయన్ని, దాన్ని బట్టి ఆయన్ని కీర్తించాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత సంగతి కనుక చూస్తే 4వ వచనం, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు కాదు, వండర్స్ కాదు, గ్రేట్ వండర్స్, అది గొప్ప అద్భుతమైన మహాశ్చర్య కార్యాలు ఆయన ఒక్కడే చేయువాడు. ఇది మన కీర్తనలు, మన ఆది కాండం నుంచి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీయుల్ని మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితాల్లో, యోసేపు జీవితాల్లో, లేకపోతే ఇశ్రాయేలీయులు విడిపించబడిన సందర్భాల్లో ఆ 10 అద్భుతాలు జరిగించి వారిని విడుదల చేసిన సందర్భం కానీ, లేకపోతే ఆ ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేసిన సందర్భం, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆశ్చర్యాలు, మహాశ్చర్య కార్యాలు, అరణ్యంలో ఆయన వారిని పోషించిన సందర్భాలు, 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతకెళ్ళిపోలేదు, చెప్పుల వారు తెలుపుల 40 years ఒక్క జత వచ్చిందంట చెప్పు. మనకి 4 నెలలు రావు, 40 years కాదు, 4 నెలలు, మహా వస్తే 6 నెలలు వస్తుంది చెప్పు. అది చెప్పులు వారు తెలిసిపోలేదు, అది బట్టలు పాతకెళ్ళిపోలేదు. వాళ్ళకి పైన ఏంటి, మేఘస్తంభం, అగ్నిస్తంభం, వాళ్ళని ఎంతగా ప్రొటెక్ట్ చేశాడు దేవుడు, ఎంతగా కాపాడాడు. దేవదూతలు తినే ఆహారం, బండల్లో నుంచి నీళ్లు, అసలు మామూలుగానే నీళ్లు రావు. అసలు మామూలుగా మన గోదావరి, మామూలుగా మనం చెప్పుకునేది ఏంటంటే జీవనదులు అంటాం, అవన్నీ ఎండిపోతున్నాయి. జీవనది కాదు, అవన్నీ అవే ఎండిపోతున్నాయి. సో అసలు నది లేదు, జీవనది లేదు. అలాంటిది బండలో నుంచి అరణ్యంలో నీళ్లు ప్రవాహం వలె సముద్రం అంత సమృద్ధిగా వారికి అనుగ్రహించి, వారిని తృప్తిగా పోషించి, దేవదూతలు తినే ఆహారం మన్నా ఇచ్చి, వారికి మాంసాహారం ఇచ్చి, అసలు ఎంత అద్భుతంగా వారు ఏ విధంగా కష్టపడకుండా, వండుకోలేకుండా అక్కడ అంత దేవదూతలు తినే, అది నేతితో తేనెలాగా, తేనె పూసిన అపురూపము వలె ఉన్నది అని అక్కడ రాయబడుతుంది. అది అంత అద్భుతంగా, అంత రుచిగా ఆయన వారికి అనుగ్రహించాడు, సమృద్ధిగా వారికి అనుగ్రహించాడు, పోషించాడు, కాపాడాడు. ప్రతి తెగులు, కీడు, నష్టం నుంచి కాపాడాడు. వారికి అరణ్యంలో రాత్రప్పుడేమో మరి అగ్ని స్తంభంగా వారిని ప్రొటెక్ట్ చేశాడు, ఉదయం ఏమో మరి మేఘ స్తంభంగా వారిని ఎండ నుంచి ప్రొటెక్ట్ చేశాడు. ఇలాగ ఎన్నో అద్భుతాలు. అది సో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తు తొలిచూళ్ళంతా నాశనం చేశాడు. తర్వాత వచనాల్లో మనం చదువుతాం. ఎందుకంటే దాని ద్వారానే వీరికి విడుదల. అది వారు చంపబడితే తప్ప వీరికి వీళ్ళు కూడా పస్కాను ఆచరిస్తే తప్ప వీరికి విడుదల కలగదు అనేది జ్ఞాపకం చేయడానికి పాసోవర్ అంటే దాటిపోయింది, శాపం దాటిపోయింది, కీడు దాటిపోయింది, నాశనం దాటిపోయింది అనేది వారికి జ్ఞాపకం చేసి, వారికి ఎలా విడుదల విమోచన కలుగుతుంది అనేది జ్ఞాపకం చేసి వారిని నడిపించిన సంగతి. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, ఆయన ఒక్కడే, ఆయన కూడా కాదు, ఆయన ఒకడు కాదు, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. అది సో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన ఎంత దయగలవాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన దేవదేవుడు, లేకపోతే కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజుల రాజు, ప్రభుల ప్రభు అనే సంగతి. ఇక్కడ ఆయన ఒక్కడే మహాశ్చర్య అద్భుత కార్యాలు చేసే దేవుడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దానిని బట్టి ఆయన ఆరాధిస్తున్నారు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది.
తర్వాత దానికి ఒక్క వచనాన్ని కనుక మనం చదివితే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ కూడా ఆరాధన చేస్తారు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనది ఆశ్చర్యమైనది, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. పరలోకంలో చేసే ఆరాధనలో ఒక భాగం. వారు ఏమనంటున్నారు? దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, నీవు యుగములకు రాజు, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. సో ఆయన కార్యాలు, ఆయన క్రియలు, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత పవిత్రుడు, ఈ సంగతులు పరలోకంలో కూడా నిరంతరము వారు అక్కడ కీర్తిస్తున్నట్లుగా మనకు అక్కడ జ్ఞాపకం వచ్చేవి. తర్వాత ఇంకొక సంగతి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 5 నుంచి తన జ్ఞానం చేత ఆయన ఆకాశము కలుగజేశాడు. 6 ఆయన భూమిని నేల మీద పరిచిన వాడు. 7 ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. 8 పగటి నేరుటకు ఆయన సూర్యుని చేశాను. 9 రాత్రి నేరుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాను. కాబట్టి ఇదంతా ఏ జ్ఞాపకం చేస్తుంది? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సమస్త సృష్టిని నోటి మాట చేత ఎలా సృజించాడు, అది ఒక్క మాట చేత కలుగుగాక అంటే ఎంత అద్భుతంగా, ఎంత అందంగా, ఎంత సౌందర్యంగా, ఎంత రూపంగా ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అది ఆయన పగలు నేలడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చంద్రుడిని, అలాగా ఆయన ఆకాశాన్ని ఎలాగా సృజించాడు, ఆకాశంలో నక్షత్రాన్ని ఎలా సృజించాడు, వాటిని ఎలా నిర్మించాడు, ఎలా వాటిని నిర్వహిస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు కదా, హెబ్రీ 1వ అధ్యాయంలో ఆయన నోటి మాట చేత సమస్తమును నిర్వహించు, అది సృష్టించడమే కాదు నిర్వహిస్తున్నాడు, దీనంతా కంట్రోల్ చేస్తున్నాడు, దీనంతటిని ఆయన అదుపు చేస్తున్నాడు. అది సృష్టిలో సమస్తము ఒక క్రమంలో, ఒక ఆర్డర్ లో తిరుగుతుంది. సో ఆశ్రయాన్ని తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు అక్కడ పైన గ్రహాలు, ఉపగ్రహాలు, వేటి వేటి కక్షల్లో, సోషల్ స్టడీస్ తెలిసిన వాళ్ళకి, దాని గురించి ఎక్కువ స్టడీ చేసిన వాళ్ళకి అదంతా అర్థం అవుతాయి. దేని కక్షలో అది తిరుగుతుంది. ఇది ఏదన్నా కొంచెం స్థానం మారిందంటే, దాని ప్లేస్ చేంజ్ అయిందంటే ఇంకంతా అక్కడి నుంచి పెద్ద విస్ఫోటనం, లేకపోతే ఎంతో గొప్ప నష్టము, ప్రమాదం అనేది సంభవిస్తుంది. అవన్నీ దాని గురించి స్టడీ చేసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. అది సో అంత అద్భుతంగా ఆయన సృష్టించడమే కాదు, మామూలుగా కనిపించే ఒక్క నక్షత్రం, సూర్యుని యొక్క కాంతి వేడిని మనం తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని గ్యాలక్సీలో అసలు ఎంత ఉంది, అసలు దాని గురించి స్టడీ చేస్తేనే మన బుర్ర, మన నాలెడ్జ్ అంతా దాన్ని గ్రాస్ప్ చేసుకోవడానికే సరిపోదు. అంత అద్భుతంగా సృష్టించడం కాదు, వాటిని నిర్వహిస్తున్నాడు. వాటిని అలా క్రమంగా అవి తిరగడానికి, సూర్యుడు చుట్టూ భూమి తిరగడం, తన చుట్టూ తాను తిరగడం, ఇలాగా చంద్రుడు మళ్ళా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం, ఇలాగ గ్రహాలు, ఉపగ్రహాలు, ఇవన్నీ ఎన్ని, అసలు ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. అది సో ఆ సృష్టి అంతా జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, ఎవరు? యోగు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, కీర్తనలోను యోగులోను ఇవన్నీ వాడు సృష్టి గురించి ఆలోచించి ఇవంతా జ్ఞాపకం చేసుకుని నీవు మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి, అసలు వాడు ఏ పాటి వాడు, స్త్రీకి పుట్టిన నరుడు వాడు అసలు ఎంత వాడు, ఎంత అల్పమైన మా జీవితం, అది వాళ్ళు ఇదంతా అంటే ఎందుకనే దేవుడు వాటిని గ్రహిస్తున్నారు. ఆయన చేసిన గొప్ప కార్యములు, ఆయన ఇదంతా చేస్తున్న సంగతులు మనం ఆలోచిస్తుంటేనే ఇవన్నీ అర్థం అవుతాయి. ఆయన గొప్ప శక్తి, ఇంత అద్భుతమైన సృష్టిలో మానవుడు ఎంత అల్పమైన వాడు, ఎంత చిన్న ప్రాణి, అది ప్రపంచంలో ఇన్ని దేశాలు, ఇన్నాటిలో ఇంతమంది పెద్ద ఇంతమందినే, అంటే మనమే హృదయం తెరవజేసాం దేవునికి. ఆయన తట్టినప్పుడు మన హృదయాన్ని తెరవజేసాం కాబట్టి ఆయన మన హృదయంలోకి రావడానికి, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. అది ఎంత గొప్ప సంగతి. సో వాటిని మనం తలపోసుకోవాలి, గమనించి ఆలోచించాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన గొప్పతనాన్ని రెండు ఎరగాలి. ఆయన చేసినవి మాత్రమే కాదు, మొట్టమొదటిగా అసలు ఆయన ఎంత గొప్పవాడు,
అందుకే మనం కీర్తన 107 అంటున్నాం కదా, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు వాడు ఆయన శుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయనే శక్తి గలవాడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడు. సృష్టిని నోటి మాట చేత కలుపు అని అంటే కలిగింది, వాటిలన్నింటినీ కంట్రోల్ చేస్తున్నాడు. అది అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా గొప్ప సంగతి. మనం ఒక ఇన్స్టిట్యూట్ లేక ఒక కాలేజీ ఒక దాన్ని మనం నడపం. అడ్మినిస్ట్రేషన్ అనేది అది ఒక అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే వాళ్ళు చేయలేరు. ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి ఒక ఆర్గనైజేషన్ నడపడమే చాలా కష్టం. డిఫరెంట్ వాళ్ళు వింగ్స్ ఇవన్నీ కష్టం. సమస్త సృష్టిలో సృష్టించబడిన ఈ వాటిని, మనుషుల్ని, అందరినీ, ప్రపంచంలో ఇన్ని రకాల ప్రజలు, డిఫరెంట్ వ్యక్తులు, వీళ్ళందరినీ నిర్వహిస్తున్నాడు. ఆయన ఎంత శక్తి గలవాడు, ఎంత ప్రభావం గలవాడు. అటువంటి దేవుడు మన ఎడల ఎంత దయ చూపించాడు, ఎంత ప్రేమ చూపించాడు. అది ఒక ఆస్పెక్ట్ లో ఆయన ఎంత గొప్పవాడు, ఎంత శక్తి గలవాడు, ఎంత ప్రభావం గలవాడు. రెండే ఆస్పెక్ట్ లో అదే ఆయన మనకి ఎంత దయ చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ, ఎంత సహనం చూపిస్తూ, ఆయన శక్తి మనస్సు క్షమించడానికి ఒక ఆస్పెక్ట్ లో, అది ఒక ఆస్పెక్ట్ లో ఇది నేను పాపిని ప్రభుత్వం చెడిపోయింది, పాప హృదయం, పాపాలోచనలు, చేడుకు, పాపము, అపవిత్రత ఇలాంటి కలిగిన ఏంటంటే నేను అది దయాళుడు, రక్షిస్తారు, కాపాడతారు, చేయిస్తారు. అందుకనే మన పుస్తకం ఉండేది, ఈ పుస్తకంలో కాపరి కింద కాపరి ఒక కర్ర ఉంటది, ఆయన గొర్రెని కిందగా పట్టి ఆయన కాపాడుతున్నట్టు ఒక ఫోటో ఉంటది. పై నుండి దాని మీద ఒక ఆయన పై నుంచి సహాయం చేస్తుంటాడు. ఆయన కాపాడడానికి, రక్షించడానికి, భద్రపరచడానికి అంత ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. కీర్తనకారుడు ఏమి కలదు ఐ షల్ నాట్ వాంట్ అని ఆయన నా విషయంలో ఎంత చోట నడిపిస్తున్నాడు అంటే ఆయన నాకు ఫీడింగ్ ఇస్తున్నాడు. ఇంకా శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపిస్తున్నాడు. అది శాంతికరమైన జలాలు, అది ప్లెజెంట్, అది అవి డిస్టర్బ్డ్ వాటర్స్ కాదు, అంటే అంత ప్లెజెంట్ వాటర్స్ ఉంటాయి, అంత ఆనందం. అలాంటి అలాంటి సందర్భాల్లోకి వెళితే చాలా మనం కూడా ఆనందంగా, సంతోషం ఆటోమేటిక్ గా వస్తుంది. సో అలాగా దేవుడు పచ్చిక గల చోట్ల పెరగ చేస్తున్నాడు. తినడానికి పచ్చిక లేదు మామూలుగా కదా, కొన్ని సందర్భాల్లో పచ్చిక తినడానికి ఉండదు, వాటిని పచ్చిక గల చోట్ల పరుణ చేస్తున్నాడు. ఇంత పచ్చిక ఉంది, తినడానికే కాదు రెస్ట్ తీసుకోవడానికి కూడా అంత పరుపులాగా పచ్చిక ఉంది. అది సో అది మామూలుగా అన్ని చోట్ల మనం చూస్తే డ్రై ల్యాండ్ ఎండిపోతుంది, అసలు ఏమి పచ్చికొట్టదు. ఆ పచ్చిక కోసం ఎన్నో స్థలాలకు వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తున్నాడు కాపరి పచ్చిక గల చోట్ల తన గొర్రెలను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలాల యొక్కకు నడిపిస్తున్నాడు. ఆయన తన ప్రాణానికి సేవ తీరుస్తున్నాడు. అది సేవ అంటే రెస్ట్, అదనమాట. అంత విశ్రాంతి ప్రాణానికి. అందుకే బైబిల్లో ఉంటది, ఆత్మకి విశ్రాంతి, ప్రాణానికి విశ్రాంతి. దేవుడు అనుగ్రహించేది మన ఆత్మకే కాదు, మన ప్రాణానికి కూడా. అంటే రెస్ట్లెస్, విసిగిపోయిన వారు, అంటే ఆ లైఫ్ జీవిత విధానంలో విసిగి, వేసారి, అలిసి, తొలసి, తొమ్మసి, అది ఫిజికల్ గా. స్పిరిచువల్ గా ఏంటి, అపరాధముల చేత చర్చల స్థితిలో ఉన్నప్పుడు 2 రకాలైన విశ్రాంతి 11 రాస్తాడు. ఆత్మ రెండాటికి విశ్రాంతిస్తాడు దేవుడు, ఓన్లీ ఆత్మకే కాదు ప్రాణానికి కూడా విశ్రాంతిస్తాడు. అది రెండు కొంచెం డిఫరెన్షియేట్ చేసుకుని కీర్తనలో అనేక సందర్భాల్లో రాయబడుతుంది. ప్రాణానికి విశ్రాంతి, ప్రాణానికి నెమ్మది, ఆత్మకు నెమ్మది. ఇవి రెండు డిఫరెంట్. ప్రాణం అంటే ఏంటంటే మనం ఫిజికల్ గా శరీరానికి వచ్చే వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, లేకపోతే ఆయా సిచ్యువేషన్స్, మనం ఫ్యామిలీ లైఫ్ లో ఎదుర్కొనే డిస్టర్బెన్సెస్, వీటన్నిటిలో విసిగిపోతాం, విసిగి వేసారి డిస్టర్బ్ అయిపోతాం. నుంచి ఆయన మన ప్రాణానికి విశ్రాంతి ఇస్తాడు. విశ్రాంతి అంటే మనం చేసిన పాపాలు, అపవిత్రత, అవిధేయత, బుద్ధిహీనత, అతిక్రమం, పాపం, దోషం, వాటన్నిటికీ ఆయన ద్వారా
ఆయన శిలువలో కాచిన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ప్రభువా నీవు దయాళుడు, క్షమించడం సిద్ధమైన మనసు కలవడం అంటే ఆత్మకు రక్షణ, ఇది ప్రాణానికి విశ్రాంతి రక్షణ. కాబట్టి ఆయన నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు అంటే అంత నెమ్మది విశ్రాంతి ఇస్తున్నాడు అనే సంగతులు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. ఇవన్నీ మనం బైబిల్లో చదువుతూ వింటూ వాటిని ధ్యానిస్తుంటే ఆయన చేసిన కార్యాలన్నీ అవన్నీ మనకు తెలుస్తాయి. దాన్ని బట్టి మన హృదయం ఆనందంతో సంతోషంతో ఆయన అలా ఉండిపోలేవు. అందుకే ఆ కుష్ఠరోగులు వచ్చారు కానీ వచ్చారు ఆయన దగ్గరికి, తిరిగి ఎవరు వచ్చారు? ఒక్కడే వచ్చాడు. వాడు గుర్తు చెప్పారు. వీడు మాత్రం వచ్చి సాగిన పడ్డాడు. వాడు సామాన్యుడు తను ఆరాధించేవారు అట్టువారే చేసిన దానికి గొప్ప చేసిన దానికి అసలు ఆ గొప్పతనాన్ని బట్టి ఆయన చేసిన కార్యాలను కూడా గుర్తించాలి. సంగతి అది అలాగా ఆ కన్సర్న్ మన హృదయంలో ఉంటే నా ప్రజలు నేను చేసిన త్యాగాన్ని గుర్తించారు. థ్యాంక్స్ చెప్పడానికి వీళ్ళు వచ్చారు. ఎక్కడైనా వచ్చినాడు ఆ 9 మంది ఏరి అంటే వాళ్ళకి ఆ సెన్స్ పనిచేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడికో వెళ్ళిపోయారు. ఆలోచన వారి హృదయాల్లో కలగల. సో వాడు అక్కడే ఎలిగెత్తి గొప్ప స్వరంతో వచ్చి ఆయన పాదముల యొక్క సహజ రాయబడుతుంది. సో వాడి గ్రాటిట్యూడ్ అంటే అలా తెలిపాడు, వాడి కృతజ్ఞతను అలా తెలిపండి. మనం ఎందుకంటే ఇంకో సందర్భంలో పిల్లల మీద పశువులన్నీ నాదే కదా, మీరు నాకు ఏమి అర్పిస్తారు? ఏమి అర్పించినా అర్పిస్తారా? అంతా నాకు అర్పిస్తారా? నేనేమన్నా సంతోషిస్తారా? సంతోషించను కదా. దేవుడు అది చెప్తాడు. మన హృదయ అంతరంగాల్లో నుంచి ఆరాధన ఒకటి, మన ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించిన వారమే లోపల నుంచి రావాలి. ప్రభాని ఎంత దయాళుడు, ఎంత మంచివాడు, ఇంత శక్తి గలవాడు, ఇంత సృష్టికర్తవు, ఇంత గొప్ప దేవుడు, నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నువ్వు ఒక్కడవే మహాశ్చర్య కార్యములు చేయువాడవు, ఇంత త్యాగం చేసావు, నన్ను ప్రేమించావు, అల్పమైన నా జీవితాన్ని ప్రొటెక్ట్ చేసావు, కాపాడావు. అది గుర్తిస్తే అప్పుడు మన హృదయంలో నుంచి ఆరాధన వస్తుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి 5 వచనాల్లో జ్ఞాపకం చేయబడేది ఏంటంటే ఆయన సృష్టికర్త, హీస్ క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు, కానీ మానవుని కూడా అలా చేసేయచ్చు కదా. అది ఆయన కన్సర్న్. అంటే దేవుడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, మనిషిని కూడా నువ్వు కలుగుగాక అంటే అయిపోయేవాడు మనిషి, కానీ అలా చేయలా. తన స్వహస్తములతో నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు పొదగా నరుడు జీవాత్మ ఆయన జీవము ఆత్మ వాడి హృదయంలో వాని జీవితంలోనికి లేక మట్టి బొమ్మలోనికి వచ్చింది. సో అప్పుడు నరుడు జీవించు ప్రాణి ఆయను, అది తన స్వరూపమందు తన పోలిక చొప్పున. అది సో ఎంత అద్భుతం. సృష్టి అంతా అలా చేయలే దేవుడు. సృష్టిని ఆయన స్వరూపం ఆయన పోలికలో చేయలే, కానీ మనిషిని మాత్రం తన స్వరూపమందు తన పోలిక, ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు, ఆయన పోలికని మనకిచ్చాడు. అది కాబట్టి మన స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, పోలికలు పోయినాయి, అన్ని పోయినాయి. తర్వాత మళ్ళీ ఆయన దగ్గర క్షమాపణ పొందినప్పుడు మళ్ళా కొంచెం ఆయన పోలికలు స్వరూపం అవన్నీ మళ్ళా నెమ్మదిగా ఏర్పడుతుంది. అది కదా సంపూర్ణంగా మనం ఈ జీవితకాలం అంతా ఆయన స్వరూపాన్ని మళ్ళా పూర్తిగా ఏర్పరచుకునేంత వరకు ఆయన అలాగ మన సహవాసంలో సంఘంలో అలాగా నడిపిస్తూ సరిచేస్తున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి అది ఆయన ఎటువంటి సృష్టికర్త అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనం ఆరాధిస్తాం. 2 సంగతులు మన సమయం అయిపోతుంది. 2 సంగతులు జ్ఞాపకం చేసి ముగించేస్తారు. 11వ వచనం, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించారు. 12, చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించాను. ఇది ఒక అద్భుతమైన కార్యం. ఆయన ఎలా రప్పించాడు? వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను, అది వారి మధ్య నుంచి. ఇది ఏం జ్ఞాపకం చేస్తాడంటే సెపరేషన్, ప్రత్యేకత. సో ఆది కాండం నుంచి దేవుడు ఈ ప్రత్యేకతకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు.
సో వారి మధ్య నుండి మీరు బయలువెడలు ప్రత్యేకముగా ఉండు, నేను మీకు దేవుడనై ఉండును. అది కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు సెపరేషన్ సెపరేషన్ సెపరేషన్. మీరు ఆదికాండం నుంచి చూడండి, ఆయన వెలుగును చీకటిని వేరుపరిచాను, పై జలాల్ని కింది జలాల్ని వేరుపరిచాను, పగలు నేలటకు సూర్యుడిని రాత్రి నేలటకు చంద్రుడిని చేశాను. ఇలాగ ప్రతిదీ సెపరేషన్ అనేది ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన దాకా ఉంటది. తర్వాత కూడా గొర్రెలు మేకలు ప్రత్యేకపరిచాను, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను సపరేట్ చేశాడు. అందుకే ఇశ్రాయేలీయులు ఉన్న పాళెంలో ఏ తెగులు రాలా, కీడు రాలా, ఏమి రాలా. అయితే ఐగుప్తీయులు ఉన్న పాళెంలో అన్ని నష్టాలు, అన్ని తెగుళ్ళు అవన్నీ అక్కడ జరిగినాయి. ఇదంతా సపరేషన్, ప్రత్యేకత. మీరు వారి వద్ద నుంచి ప్రత్యేకంగా ఉండండి. అది కాబట్టి మనం ప్రత్యేకించబడిన జనము. దీని గురించి మనం అనేక సందర్భాలు అనేకమైన సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మనకి ఆ ప్రత్యేకతను, విశ్వాసులను రక్షించబడిన వారిని, దేవుని ప్రజలు, మనకు ఒక సెపరేషన్, ఒక ప్రత్యేకమైన ప్రజలు అనే గుర్తింపును ఆయన మనకు అనుగ్రహించాడు. వీరు నా స్వకీయ సంపాద్యము అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించాడు, చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించాడు. అది వారిని విడిపించడానికి, రప్పించడానికి ఆయన బాహుబలం అంతా చూపించవలసి వచ్చింది. అది అందుకే మన యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన బాహువు, ఆయన దక్షిణాస్తం దాన్ని చూపించి ఆ బలవంతా ఆయన చూపించి ఎలా రక్షించాడు అనేది. తర్వాత యెషయా గ్రంథం 53లో కూడా ఆయన యొక్క శక్తి, ఆయన జ్ఞానము, ఆయన బాహుబలం ఇదంతా ఆయన శిలువలో చూపించాడు. సాతాన్ని చిత్తుకతొక్కించి గొప్ప విజయాన్ని మనకి ఇవ్వడానికి ఆయన చేసిన గొప్ప త్యాగము, బలియాగం అదంతా జ్ఞాపకం చేయబడుతుంది. ఇశ్రాయేలును విడిపించడానికి ఆయన బాహువు, ఆయన శక్తి, ఆయన ప్రభావం అంతా ఉపయోగించాడు, వారి మధ్య నుంచి రప్పించాడు. ఇదేంటి ప్రత్యేకమైన జీవితం, సెపరేటెడ్ లైఫ్, వారికి విడుదల, విమోచన ఇదంతా జ్ఞాపకం చేస్తుంది. అది రెడెంప్షన్ అంటే ఏంటంటే విడుదల, అదే విమోచన. అది ఆయన రక్తం ద్వారా కలిగినది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అక్కడ రాయబడింది, ఆ ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరం ఉంది. ఆ తొలిచూలు ఆ చనిపోవడం ద్వారా, సంహరించబడడం ద్వారానే మీరు విడుదల కలిగింది. మీరు పస్కాను ఆచరించడం ద్వారానే మీరు విడుదల కలిగింది. ఆ పస్కా, ఆ బలి పశువు యొక్క రక్తం వారి గుమ్మాలకు ప్రోక్షించబడడం ద్వారానే ఆ మరణపు దూత వారి గృహాలు దాటిపోయాడు. పాసోవర్ దాటిపోయింది. ఏం దాటిపోయింది? మరణం దాటిపోయింది, కీడు దాటిపోయింది, తెగులు దాటిపోయింది. ఈ గృహాలకి, ఇశ్రాయేలు గృహాలకి, ఎవరి గృహాల మీద అయితే రక్త ప్రోక్షించబడిందో వారి గృహాలకి మరణపు దూత లేదు, వారికి విడుదల కలిగింది, విమోచన కలిగింది. అది సో ఐగుప్తీయుల మధ్య నుంచి విడిపించాడు, ప్రత్యేకత చూపించి వారిని బయట తీసుకొచ్చాడు, ఆయన బాహుబలం అంతా చూపించి ఆయన వారిని రక్షించాడు. మన పక్షంలో కూడా అంతే, ఆయన బాహువు, ఆయన శక్తి, ఆయన జ్ఞానం ఇదంతా చూపించి మనకు విడుదల, విమోచన, పాపక్షమాపణ అనేది అనుగ్రహించాడు. శిలువలో తన కాళ్ళ క్రింద శాపాన్ని చితుకతొక్కి మనకి విజయాన్ని అనుగ్రహించాడు. అది ఆ గొప్ప సంగతులు జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకా అలాగే మన కిందకు వచ్చేస్తే 2-3 వచనాలు చూపించి ముగించేస్తాను. 23వ వచనం, మనం దేని దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునేను. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో జ్ఞాపకం చేస్తున్నాడు? మన దేనిలో ఈ రిమెంబర్డ్ ఇన్ అవర్ లో స్టేట్. అది మనం ఎంత దీనులము, ఎంత అల్పమైన వారము, ఎంత తక్కువ వారము, ఎంత సామర్థ్యం లేని వారము అనేది జ్ఞాపకం చేసుకుని మన దేన స్థితిని చూసి ఆయన మన ఎడల చూపించాడు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 2 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇక్కడే రాయబడుతుంది 138:6 వచనం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టండి. ఆయన మహోన్నతుడు, అంత గొప్పవాడు, అంత ఉన్నతుడు. కానీ ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడు, ఎవరిని కేర్ చేస్తున్నాడు అంటే దీనులను. అది అసలు మామూలుగా ఎవరంటే ఉన్నతమైన వారినే లక్ష్య పెడతారు. అది మిడిల్ క్లాస్ వాడితోనే ఉంటారు, హై క్లాస్ వాడితోనే ఉంటారు. అది కానీ మన దేవుని యొక్క గొప్పతనం ఏంటి? యెహోవా మహోన్నతుడు, మోస్ట్ హై. ఆయన అంత మహోన్నతుడైన ఎవరు లక్ష్య పెడుతున్నాడు అంటే దీనుల్ని. అది అంటే సామాన్యమైన వారిని, తక్కువైన వారిని ఆయన లక్ష్య పెడుతున్నాడు. మనల్నే ఎంత తక్కువ ప్రభు, అయ్యో నేను పాపిని, అల్పమైన వాడనని ఎవరు అనుకుంటారో వారిని ఆయన లక్ష్య పెడుతున్నాడు. అందుకే మనం తిమోతి రాసిన పత్రికలో కానీ, యాకోబు పత్రికలో కానీ చూస్తాం, ఆయన దీనులకు కృప అనుగ్రహించిన. అది ఆయన అహంకారాలు ఎదురుస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు కృప? దీనులకే. అది అంటే సామాన్యమైన వారికి,
సామాన్యమైన విశ్వాసంతో హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వచ్చే వారికే కృప అనుగ్రహిస్తున్నాడు. వారినే ఆయన లక్ష్య పెడుతున్నాడు. దీనుల్నే, గొప్పవారిని, నేను శక్తి గలవాడిని, నేను ఇలాగా అనుకునే ఈ ఫీలింగ్స్ లో ఉన్నవారు ఎవరిని ఆయన కేర్ చేయట్లేదు. అది ఆయన ఎవరు లక్ష్య పెడుతున్నాడు? అంత మహోన్నతుడైన దీనులు లక్ష్య పెడుతున్నాడు. దీనులకే కృపిస్తున్నాడు. కృప అందుబాటులో ఉన్నట్లుగా చేస్తున్నాడు. అది ఆ కృపా సింహాసనాన్ని వద్దకు రావడానికి కూడా ఆయన సహాయం చేశాడు. అది ఆయన మన దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో 2 సంగతులు. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించాను. అది ఇశ్రాయేలీయుల శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు. మన శత్రువు సాతాను చేతిలో నుంచి, అది వాని యొక్క హస్తాల నుంచి, వాని బంధకాల నుంచి, వాని ఊరు నుంచి మనల్ని విడిపించాడు. పాత కృత నిబంధనలు అనేక సందర్భాలు జ్ఞాపకం చేయబడతాయి. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో వాడి యొక్క కుచ్చులు, పన్నాగాలు, వాడి యొక్క తంత్రాలు, వాటన్నిటి నుంచి ఆయన ఎలా విడిపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకో సంగతి చూస్తే 25, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన బుద్ధివంతుకే కాదు, సమస్త జీవులకు, అది సమస్త సృష్టికి ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. అది మనకు కూడా ఆహారం అంటే భౌతికంగా, ఆత్మీయంగా మనకు కూడా ఆయన ఆహారం అనుగ్రహించి పోషిస్తున్నాడు. దానికి నాకు ఇష్టమైన వచనాలు చూడండి. కీర్తన 104లో ఉంటుంది. కీర్తన 104 2-3 వచనాలు చదువుతాను. 104, 27, 28. నీవు వాటికి పెట్టున్నది అటు కూర్చుకొనను, నీవు కుప్పిలినప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడును. కాబట్టి ఆయన తన కుప్పిలి విప్పి వాటికి అనుగ్రహిస్తున్నాడు. మంచి వాడి చేత వాటిని తృప్తిపరుస్తున్నాడు. అది తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావు. అది ప్రతి వాటికి, ప్రతి జీవికి ఆయన తగిన కాలంలో వారికి ఆహారం అనుగ్రహిస్తున్నాడు. మన కీర్తన 145లో కూడా చదువుతాం. చూడండి, కీర్తన 145లో కూడా చూస్తే 13, 14, 15, 16. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలము నీవు వారికి ఆహారం ఇచ్చుదు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. అది తగిన కాలంలో ప్రతి వాటికి ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తున్నాడు. నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నాడు. అది ఆయన గుప్పిలి, ఆయన హస్తాన్ని ఇలా విప్పితే ప్రతి జీవి కోరిక, అది అంటే ఈ సాటిస్ఫాక్షన్ ఎలాగా, ఆహారము, కోరికలు అన్ని కూడా తృప్తిపరచబడుచున్నాయి ఆయన గుప్పిల్లో, ఆయన హస్తంలో. అది ఆయన చాచిన హస్తంలో నుంచే. అది సో అది ఆయన చేతిలో. అంటే ఎంత సమృద్ధి ఉంది, ఎంత సాటిస్ఫైడ్ లైఫ్, అది ఎంత సమృద్ధి అయిన సంతృప్తి. అంతే తిమోతి రాసిన పత్రికలు అంటాడు కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం. అది సంతుష్టి సహితమైన, అది సాటిస్ఫైడ్ లైఫ్, అది సంతృప్తికరమైన జీవితం, సంతృప్తికరమైన క్రైస్తవ జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అది ఆయన గుప్పిలి విప్పి ప్రతి వాటి యొక్క కోరికలను కూడా నెరవేరుస్తున్నాడు. ఆహారంతో తృప్తిపరచడమే కాదు, అన్ని కోరికలు, మన అవసరాలు తీరుస్తున్నాడు. అది అవి మళ్ళీ కోరికలు అంటే అది వేరే వేరే డిఫరెంట్ అని కాదు. అది కానీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఎలా ఇస్తున్నాడు, మన అవసరాలు ఎలా తీరుస్తున్నాడు, ఎంత సంతృప్తిగా, ఎంత సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తున్నాడు అనే సంగతులు వీటిల్లో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలి. అందుకే ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప ద్వారా ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి. యెహోవా దయ అంటే ఆయన మంచివాడు, ఆయన దేవదేవుడు, ఆయన ప్రభువుల ప్రభువు, ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయన సమస్త సృష్టిని సృజించి నిర్వహించేవాడు. తరువాత ఆయన ఇశ్రాయేలీయుల్ని వారి మధ్యలో నుంచి, ఐగుప్తుల నుంచి ఎలా విడిపించాడు, తన బాహువును పంపి చాచిన బలంతో వారిని ఎలా బయటికి తీసుకొచ్చాడు, విడుదల, విమోచన, పాపక్షమాపణ ఎలా అనుగ్రహించాడు, ఆయన ఎలా దీనులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మన దీన స్థితిలో ఆయన మనల్ని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన ఎలాగ వారి శత్రువులందరినీ సంహరించి ఎలా విడిపించాడు. ఇంకా అక్కడ రాస్తాడు, ఆ ఓగుని, భాషాన్ని, వారిని, ఆ రాజుల్ని హతం చేసి వారి మార్గం అంతట్లో తోడేది వారిని ఎలా నడిపించాడు. అలాగే శత్రువు చేతిలో అంతా, శత్రువు బలవంతని చేతిలో నుంచి మనల్ని ఎలా విడిపించాడు, శత్రువు హస్తాల్లో చిక్కుకోకుండా మనల్ని ఎలా కాపాడుతున్నాడు, ఎలా సంరక్షిస్తున్నాడు. అందుకే ఒక కీర్తన అంతట్లో ఆయన కాపాడును, 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 ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆ అధ్యాయం కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి. కీర్తన 121 ఆయన ఎలా సహాయం చేస్తాడు అనేది రాస్తూ ఇక్కడ ఆయన కాపాడును అనే సంగతులు ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తాడు. 121:3లో ఆయన నిన్ను కాపాడువాడు, 4వ వచనంలో కాపాడువాడు,
5వ వచనంలో కాపాడువాడు, తర్వాత 7వ వచనంలో కాపాడువాడు, తర్వాత 8వ వచనంలో కాపాడు. ఇలాగ 5 సందర్భాల్లో కాపాడువాడు, కాపాడు అది. సో అంటే ఆయన ఎంత శ్రద్ధ, ఎంత తన ప్రజల ఎడల ఆయన కేర్, లక్ష్యం కలిగి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన మహోన్నతుడైన దీనులను లక్ష్య పెట్టును, అది ఆయన కృప దీనులకు అనుగ్రహించును. అలాగా ఆయన మనకు కృప అనుగ్రహించి మన ఎడల కృప చూపిస్తున్నాడు, అలా కాపాడి సంరక్షించి నడిపిస్తున్నాడు అనే సంగతులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. చివరిగా ఆయన ఎలా పోషించి సంరక్షిస్తున్నాడు, ప్రతి జీవి కోరికని ఎలా తృప్తిపరుస్తున్నాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన మన ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆలోచించడానికి ప్రభు సహాయం చేయగలగాలి. ఓ సహోదరుడు, సహోదరి ఆ రీతిగా ఆరాధన చేస్తారు. సండే స్కూల్ పిల్లలు